హాయ్ అండి, వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ సిరి. ఈరోజు ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో దిల్కుష్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా ఈజీ ప్రాసెస్లో ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక గ్లాస్ బాస్మతి రైస్ని తీసుకొని కడుక్కోవాలి. కడిగిన బాస్మతి రైస్లో 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. తర్వాత ఇందులో 2 బిర్యానీ ఆకులు, ఒక మరాఠీ మొగ్గ, ఒక యాలక్కాయ, 3 లవంగాలు, 1/2 టీ స్పూన్ షాజీరా, 1/2 టీ స్పూన్ సోంపు, కొద్దిగా అనాస పువ్వు, కొద్దిగా జాజి పువ్వు వేసుకొని ఇందులోనే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 2 పచ్చిమిర్చి చీలికలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఆయిల్, రుచికి సరిపడగా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఇవన్నీ రైస్కి కలిసేలా ఒకసారి కలుపుకొని రైస్ కుక్కర్లో పెట్టి బిర్యానీ రైస్ని ఉడికించుకోవాలి. ఆ తర్వాత వేరొక బౌల్ తీసుకొని అందులో మనం తీసుకున్న చికెన్కి సరిపడగా సాల్ట్, కారం అనేవి తీసుకోవాలి. నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. దానికి 1 స్పూన్ ఫుల్గా సాల్ట్, 2 స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ పసుపు, టీ స్పూన్ యాలక పొడి, టీ స్పూన్ మిరియాల పొడి, టీ స్పూన్ ధనియాల పొడి, టీ స్పూన్ జీలకర్ర పొడి, టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా ఆవ నూనె వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి. 2 పెద్ద స్పూన్ల పెరుగు, పించ్ ఆఫ్ జాజికాయ పొడి కూడా వేసుకొని పెరుగులో ఈ మసాలాలన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత ఈ మసాలా పేస్ట్లో శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకొని ఈ మసాలా అంతా చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్ని 1 గంట సేపు పక్కన పెట్టి నాననివ్వాలి. ఇలా చికెన్ని గంట సేపు మ్యాగ్నేట్ చేయడం వల్ల ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పడతాయి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి వేరొక బ్యాండీ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ షాజీరా, 1/2 టీ స్పూన్ సోంపు, చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక 3 యాలకులు, 3 లవంగాలు, ఒక చిన్న యాలక్కాయ వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత కొంచెం జీడిపప్పు, బాదం పప్పు కూడా వేసుకోవాలి. తర్వాత ఒక 2 ఉల్లిపాయలని సన్న చీరికల్లా కట్ చేసి అవి కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ దోసపప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి 2 నిమిషాలు వేగిన తర్వాత ఒక టమాటాని చిన్న ముక్కల్లా కట్ చేసి అది కూడా 2 నిమిషాలు వేగిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి ఇవన్నీ వాటర్లో బాగా ఉడికేలాగా వాటర్ ఎగిరిపోయే వరకు ఉడకనివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిచ్చి ఆ ఉల్లిపాయలని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి వేరొక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చికెన్కి వాటర్ అనేది వస్తుంది కదా, ఈ వాటర్ అంతా ఎగిరిపోయి చికెన్ పీసెస్ బాగా దగ్గర పడేదాకా ఈ మసాలా అంతా చికెన్కి బాగా పట్టేలాగా ఫ్రై అవ్వనివ్వాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆయిల్ పైకి తేలే వరకు చికెన్ని ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఇలా స్టార్టర్లా తిన్నా కూడా చాలా బాగుంటుందండి. మసాలాలన్నీ ఆల్రెడీ చికెన్కి పట్టిన వల్ల ఈ చికెన్ పీసెస్ని ఇలా స్టార్టర్లా కూడా తినొచ్చు. ఇప్పుడు వేగిపోయిన ఈ చికెన్ పీసెస్ని వేరొక బౌల్లోకి తీసుకొని
అదే పాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని వేరొక ఉల్లిపాయని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని ఆ ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందాక మసాలా పేస్ట్ చేసుకున్నాం కదా, ఉల్లిపాయలు జీడిపప్పు ఇవన్నీ వేయించుకొని చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఇది ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడగా సాల్ట్, 1 స్పూన్ కారం కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇవి కలుపుకున్న తర్వాత ఇందాక చికెన్ పీసెస్ని మ్యాగ్నేట్ చేసుకున్న గిన్నెలో ఆ మసాలా అనేది ఉండిపోతుంది కదా, పీసెస్ తీసేసిన తర్వాత అందులో ఆ వాటర్ వేసుకొని ఆ వాటర్ని కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకొని కలుపుకొని ఇందాక ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని ఇందులో వేసుకొని ఈ మసాలా చికెన్కి పట్టేలా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కసూరి మేతి, కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకొని చికెన్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ మసాలా చికెన్కి బాగా పట్టే వరకు ఫ్రై అవ్వనివ్వాలి. చూస్తున్నారు కదా వీడియోలో చికెన్కి మసాలా బాగా పట్టి ఆయిల్ పైకి తేలింది. చికెన్ ఇలా ఈ కన్సిస్టెన్సీలో బాగా ఫ్రై అయిన తర్వాత గ్రేవీ అలా దగ్గరికి వచ్చేసిన తర్వాత దీన్ని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇందాక రైస్ని ఉడికించుకున్నాం కదా, ఆ బిర్యానీ రైస్ని హాఫ్ వరకు అందులో వేసుకోవాలి. దానిపై చేసుకున్న చికెన్ గ్రేవీ ఉంది కదా, దాన్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. దానిపైన మళ్ళీ మిగిలిన రైస్ని వేసుకోవాలి. ఇలా రైస్ చికెన్ ఒకదానిపైన ఒకటి వేసుకుని లేయర్ లాగా అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టుకొని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి ఒక అట్ల పేడం పెట్టుకొని అది బాగా హీట్ అవ్వనివ్వాలి. అది బాగా హీట్ అయిన తర్వాత మనం బిర్యానీ రైస్ చికెన్ వేసుకున్న బౌల్ తీసుకొచ్చి దీని మీద పెట్టి ఒక 5 మినిట్స్ దమ్ అవ్వనివ్వాలి. అలా చేయడం వల్ల ఆ చికెన్లో ఉన్న మసాలాలన్నీ రైస్కి బాగా పడతాయి. జస్ట్ 5 మినిట్స్ పెడితే సరిపోతుందండి, ఎక్కువసేపు పెట్టాల్సిన అవసరం లేదు. అలా 5 మినిట్స్ దమ్ అయిన తర్వాత దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దిల్కుష్ బిర్యానీ అనేది రెడీ అవుతుంది. దీన్ని రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది. దీన్ని మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.